హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ మెహందీ వర్క్స్. ఈరోజు మనము చాలా సింపుల్లో ఈజీగా డిజైన్ నేర్చేసుకుందామండి. చూడండి, ముందుగా ఒక బ్రాడ్ లైన్ అయితే వేసేసుకుందాము. బ్రాడ్ లైన్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఒక లైట్గా అవుట్లైన్ వేసుకుందామండి. ఇప్పుడు ఇదే లైన్ మీదకి ఇంకొకటే లైన్ వేసేసుకుందామండి. దీన్ని బ్రాడ్గా వేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్న లైన్స్ పెట్టేసుకుందాం. ఇప్పుడు దీని మీదుగానే ఒక బ్రాడ్ లైన్ వేసేసుకుందామండి. ఇప్పుడు కింద వైపు కూడా ఒక బ్రాడ్ లైన్ వేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు మధ్య మధ్యలో ఇలా చాలా ఇవి ఫాస్ట్గా అయిపోతాయండి. మీకు ఏమైనా ఇవి బిట్స్ కనబడకున్నా ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్స్ పెడుతూ ఉండండి. నాకు కూడా కామెంట్స్ చదవాలంటే చాలా ఇంట్రెస్ట్. ఎన్ని పడితే అన్నీ మనం ఇలా అండర్లైన్స్ అయితే వేసేసుకుందామండి. చూడండి, ఇది అయిపోయిన వెంటనే ఇప్పుడు మనకి ఇప్పుడు లైన్ వేసేసుకొని ఇలా దీన్ని డాట్స్ పెట్టేసుకుందామండి. చాలా సింపుల్ అంటే సింపుల్ అండి ఇది. ఇప్పుడు వీటిని చిన్న చిన్నగా ఇలా వేసేసుకుందామండి. అలానే పైన కూడా వేసేసుకుందాం. ఇవన్నీ ఫాస్ట్గా అయిపోయే షార్ట్స్ అండి ఇవన్నీ. ఇప్పుడు వీటిని ఇక్కడి నుంచి మొదలుకొని ఇప్పుడు ఈ జనరేషన్లో ఓర్పు లేని వారి కోసమే అండి ఇవన్నీ. ఇప్పుడైతే మనం ముందైతే రాత్రి మెహందీ పెట్టుకుంటే అర్లీ మార్నింగ్ వరకు పెట్టుకునే వాళ్ళము. ఇప్పుడు అలా లేదండి, పిల్లలకంతా ఫాస్ట్గా అయిపోవాలి. ఇప్పుడు వీటికి ఒక ఇన్లైన్ వేసేసుకుందామండి. అవుట్లైన్ అయితే బ్రాడ్గా ఉండాలి. ఇలా అయిపోయిన వాటి మీదకి ముందుగా మనము ఒక చిన్న వ్రింకిల్ వేసేసుకుందామండి. ఈ షార్ట్స్లో ఎక్కువ అవే అండి ఉండేది, అందుకని మళ్ళీ ఇక్కడ ఒకటండి. ఇక్కడైతే మనము ఎడ్జ్ని చూసుకుంటామో ఎడ్జ్లో నుంచే మనము ఇలా షార్ట్స్ని వేసేసుకోవచ్చండి. చూడండి, తర్వాత ఇక్కడండి చూడండి, తర్వాత ఎక్కడ మూలకు ఉంటుందో అక్కడ నుంచే మనం మొదలు పెట్టేసుకుందాం, సరిపోతుంది. చూడండి ఎంత ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందో. మెయిన్ మనము అవుట్లైన్ అనేది బ్రాడ్గా వేసేసుకుందామండి. చూడండి ఎంత ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి. చూడండి, డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటున్నాయి కదండి నా వీడియోస్లో. ఇంట్లో పిల్లలు ఉంటే డిస్టర్బెన్స్ ఉంటుందండి. పిల్లలు లేనప్పుడు చేద్దామంటే టైమింగ్ ఉండదు. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. తర్వాత చూడండి, ఇప్పుడు దీనికి కూడా ఇలానే వేసేసుకుందాం. మొత్తం బిట్స్ అంతా ఇదే అండి, లైన్ అంతా ఇలానే వేసేసుకుందామండి. చూసే వాళ్ళందరూ నా డిజైన్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు ఎవరికైనా తెలిసిన వాళ్ళతో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలా అయిపోయిందండి. ఇప్పుడు వీటిని మనము చిన్న చిన్న ఇలా నేనైతే డబల్ లైన్ వేసుకుందాం అనుకుంటున్నానండి, బాగుంటుంది. ఫాస్ట్గా అయిపోయే జనరేషన్లో ఇప్పుడంతా ఫాస్ట్ కావాలంటారని నేను ఇలాంటి డిజైన్స్ ముందుగా నేర్పించేస్తున్నాను. తర్వాత మనము పెద్ద పెద్ద డిజైన్స్కి వెళ్దాం. ముందు అయితే షార్ట్స్ నేర్చేసుకుందామండి. చూడండి, అన్నీ ఈ విధంగా పెట్టేసుకుందాము, సరిపోతుంది. మీకు ఏమైనా డౌట్గా అనిపించినా ఏమైనా ఉన్నా కూడా నాకు కామెంట్స్లో పెట్టేయండి. నేను ప్రతి కామెంట్ నా గురించి మీరు ఏం రాస్తున్నారు, ఏమైనా డిజైన్లో పొరపాటు ఉన్నా మీరు చెప్పేయండి. నాకు చదవడానికైతే చాలా సంతోషంగా ఉంటుందండి మీ కామెంట్స్. ఇప్పుడు వీటి మధ్యలో ఒక్కొక్క డాట్ అనేది ఇలా వెడల్పుగా పెట్టేసుకుందామండి. ప్రతి ఇంటిలోనూ ఇలా ఇంటూ ఉన్న దాంట్లో అన్నింటిలో డాట్స్ పెట్టేసుకుందాం, సరిపోతుంది. చూడండి, చూడండి మనము చిన్నగానే వేసుకుంటున్నాం, కానీ డిజైన్ అయితే పెద్దగా అయింది. ఎంత బాగుంటుందంటే చూడడానికి, వేసుకోవడానికి చాలా అయితే ఈజీ అండి. ఇప్పుడు ఇలా మిగిలిన వాటిలో కూడా మనము ఇలా చిన్న వ్రింకిల్స్ అనేది పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇలా మధ్యలో చూడండి, నేనైతే ఇలా వేసేసుకుంటున్నాను. ఇలా పైన కూడా ఇలా వేసేసుకుంటున్నానండి. ఇది సింపుల్గా ఉంటేనే బాగుంటుందండి, అందుకని నేను సింపుల్గానే వేసేసుకుంటున్నాను. ఎంత ఫాస్ట్గా అయిపోతుందంటే మనకి వేయడానికి చాలా ఈజీగా మనము వేసుకుంటున్నామండి. చూడండి, వేళ్ళకైతే ఇలా సింపుల్గా పెట్టేసుకోవాలండి. చూడండి, మన డిజైన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అండి. ఇప్పుడు ఇంకొక డిజైన్ వేసేసుకుందాము. చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చూసుకోండి మీరు. చూడండి, ఇక్కడ స్టార్ట్ చేసుకొని ఇలానే మనం పైన వెళ్ళిపోవచ్చండి. ఇది స్టార్టింగ్, చూడండి ఇది స్టార్టింగ్. ఏమైనా కానీ మీకు డౌట్స్ ఉంటే నాకు దయచేసి కామెంట్స్ పెట్టేయండి. ఇప్పుడు ఇంకొక షార్ట్ అండి. నేను షార్ట్స్ ఎందుకు నేర్పిస్తున్నానంటే షార్ట్స్ వల్ల మీరు ఇంకా అనేది హ్యాండ్ మూమెంట్ బాగా అవుతుంది, తర్వాతనే మనం ఫుల్ డిజైన్స్ వేసుకుందామనే ఉద్దేశంతోనే నేను ఎక్కువగా ఇవి నేర్పిస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇంతే ఈజీ. చూడండి ఎంత ఫాస్ట్గా మెహందీ డిజైన్ అయిపోతుందో. మనం ఏమనుకుంటామంటే ఫాస్ట్గా పెట్టేసి డిజైన్ వేస్తున్నారు అనుకుంటారు, కానీ నేనైతే ఫాస్ట్ పెట్టలేదండి, నార్మల్గానే పెడుతున్నాను. దీనికి కూడా ఒక అవుట్లైన్ వేసేసుకుందాం. ఏమంటే కంపల్సరీ బ్రాడ్గానే ఉండాలండి, ఏ అవుట్లైన్ అయినా ఇందులో బ్రాడ్గానే ఉండాలి. చూడండి, మనం వేసే కొద్దీ డిజైన్ ఇప్పుడు పెద్దగా అవుతూ ఉంటుంది, కానీ మనం ఈజీగానే వేసేసుకుందామండి.
అంతే అండి. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో మనము ఒక బేసిక్ని రెడీ చేసుకుందాము. నిన్న మార్నింగ్ వేసుకున్న డిజైన్ల నుంచే ఈ బేసిక్ కూడా ఒకటి వస్తుందండి. ముందు పెన్సిల్తోనే అందరూ వేసేసుకొని తర్వాత మెహందీతో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీకు కేవలం పెన్సిల్తో మాత్రమే వేయగలుగుతూ ఉంటే మెహందీతో అయితే అసలు రాదండి. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇప్పుడు మనము వీటి మీద ఒక హార్ట్ వేసుకుందామండి. ఈ జనరేషన్లో హార్ట్ అంటేనే అందరూ ఇష్టపడతారండి. అందుకే మనం వారి కోసమే హార్ట్ డిజైన్స్ వేస్తున్నానండి. చూడండి ఈ హార్ట్ అండి. హార్ట్లో కూడా ఇలా షార్ట్ వేసేసుకొని దీన్ని బ్రాడ్గా వేసేసుకొని ఇలా ఇప్పుడు దీన్ని అవుట్లైన్ వేసేసుకుందామండి. ఇది గ్యాప్లు ఎక్కువ ఉన్నా కానీ డిజైన్ అయితే సూపర్గా ఉంటుందండి. చూడండి ఇలా అయిపోయిన తర్వాత సేమ్ బిట్ తర్వాత చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందంటే ఫాస్ట్గానే అయిపోతుందండి. ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక బ్రాడ్ వన్ అండి. మళ్ళీ దానికి ఒక అవుట్లైను సేమ్ టు సేమ్. చూడండి ఈజీ బిట్లలోనే మనము మంచి మెహందీ డిజైన్స్ అనేటివి సెట్ చేసుకుంటున్నాము. మనకి ఇలా వేసినప్పుడు కొత్త థాట్స్ అనేది వస్తూ ఉండాలండి. కొత్త థాట్స్ వచ్చినప్పుడే మనము ఇలా కొత్తవి డిజైన్స్ అన్నీ పెట్టేసుకోవచ్చు. మనకు కావాల్సింటే మనం ఇష్టమైన వారి పేరైనా రాసుకోవచ్చు, మన పేరైనా మన పిల్లల పేర్లైనా ఏమైనా అది మీ చాయిస్ అండి. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఒక నాకునైతే వేసేసుకుందామండి. చూడండి ఎంత సింపుల్గా ఎంత ఫాస్ట్గా మనకి ఈ మెహందీ డిజైన్ అయిపోతుందో చూడండి. ఒక నిమిషము. చూడండి ఇది మనకి ఇక్కడ కావాలంటే ఇందులో చెక్స్ కూడా పెట్టుకోవచ్చండి. మనం చెక్స్ కూడా బాగుంటుంది. ఇలా కూడా వేసేసుకోండి ఒకటి. ఇంకోటి వచ్చేసి ఇందులో అనేది ఇలా పెట్టుకున్న డిజైన్ బాగుంటుంది, కానీ నేను ఇందులో ఇంకా కొంచెం తిక్కుగా కనబడడానికి చెక్స్ వేసేసుకుంటున్నానండి చిన్నగా. చూడండి చెక్స్ లేకున్నా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు చెక్స్ అయితే పెడుతున్నాను, ఎందుకంటే మనకి నింపుగా కనబడుతుందండి. అందుకని చెక్స్ పెట్టాలనుకుంటున్నాను. చెక్స్ వేసినానండి. ఇప్పుడు ఇందులో కూడా అలానే వేసేసుకుందాం. నేను అందుకని స్టార్టింగ్లో మీకు చూపించలేదండి, అలా కూడా ఒక డిజైన్ వేసేసుకోవచ్చని. మీరైతే చెక్స్ వేసేటప్పుడే చెక్సెస్ వేసేసుకోండి, సరిపోతుంది. చూడండి ఇలా కూడా బాగుంటుంది.
చూడండి ఇది ఒక రకమైందండి. మళ్ళీ నెంబర్ 3 అండి. ఇప్పుడు డిజైన్ నెంబర్ 3 అండి. ఇప్పుడు మనం ముందుగా ఒక బ్రింకిల్ని బ్రాడ్గా వేసేసుకుందామండి. ఇలా బ్రాడ్గా వేసేసుకోండి. ఆ తర్వాత ఒక హార్ట్ అనేది మనం వేసేసుకుందామండి. ఇలా కొత్త కొత్త థాట్స్ వేసేటప్పుడు ఒకసారి కిందకి వేసుకుందామా, ఒకసారి పైన వేసుకుందామా అన్నంతగా ఒక్కొక్కసారి బ్రెయిన్ పని చేయదండి. చూడండి ఇలా ఒకసారి ఇలా వేసేసుకుందాము. చూడండి ఇలా ఒక హార్ట్ వేసేసుకుందాము. దీన్ని బ్రాడ్ వేసేసుకొని దీన్ని అయితే నింపేసుకుంటానండి. ఇదైతే కంపల్సరీ నెట్ అండ్ బ్రాడ్ డిజైన్ అండి. చాలా బాగుంటుందండి. చెయ్యి మీద అయితే సూపర్గా ఉంటుంది. చూడండి నెట్ డిజైన్ ఇది ఒకటి అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఇదే విధంగా ఇప్పుడు ఇలా చేసేసుకుందామండి. చూడండి ముందు ఇది వేసుకోవాలి, తర్వాత హార్ట్, తర్వాత ఇది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక బ్రాడ్ డాట్ పెట్టుకోవాలండి. బ్రాడ్ డాట్ దీనికి అవుట్లైన్ ఒకటి వేసేసుకోండి. దానికి ఇంకొక అవుట్లైన్ కూడా వేసేసుకుందామండి. ఎందుకంటే డబల్ లైన్ ఉంటే కొన్ని బాగుంటాయండి. అందుకని ఇప్పుడు వీటిని పొడవుగా మనం వేసేసుకుందాం. అన్నీ బ్రాడ్గా ఎందుకు దిద్దుతున్నానంటే మీకు మెహందీతో పెట్టినప్పుడు మీరు బ్రాడ్గానే వేసేయాలి అండి. అందుకని నేను బ్రాడ్గానే దిద్దుతున్నాను. చూడండి ఇలా వేసిన తర్వాత మనము ఇప్పుడు ఈ స్పేస్లో ఇంకొక హార్ట్ షేప్ని వేసేసుకుందాం. దీన్ని కూడా ఇలానే బ్రాడ్గా చేసుకుందామండి. ఈ హార్ట్ మాత్రగానే చూడండి మనము ఎంత సింపుల్గానే మనకు వచ్చిన ఐడియాతోనే మనము మంచి మెహందీ డిజైన్ సెట్ చేసుకోవచ్చు. అందుకనే నేను స్టార్టింగ్లో బేసిక్స్ అనేటివి మీకు ఐడియా చేపించిండేది. చూడండి ఇప్పుడు చూడండి దీంట్లో కూడా చిన్న చిన్నగా ఇలా వేసేసుకుంటూ ఉన్నామండి. చూడండి ఎంత సింపుల్గా ఎంత మంచి డిజైన్ మనకు వచ్చేసిందంటే చూడడానికి కష్టంగా ఉంటుంది, కానీ వేస్తే చాలా ఈజీ అండి. చూడండి ఇది ఇలా అయిపోయింది. ఇప్పుడు ఈ స్పేస్లో నుంచి ఇంకొక హార్ట్, ఇప్పుడు ఈ హార్ట్ని కూడా మనం ఇలానే బ్రాడ్గా వేసేసుకుందాం. చూడండి సేమ్ టు సేమ్ ఇలానే ఇలా స్పేస్లోనే మనం నింపుకొని వస్తూ ఉంటే ఒక్కొక్క డిజైన్ మనకు సెట్ అవుతూ ఉంటుందండి. చూడండి ఎంత ఈజీగా మనకి డిజైన్ అనేది క్లారిటీగా ఉందో. చూడండి ఇలా అయిపోయిందండి. ఇప్పుడు ఇలా వేసేసుకొని ఇప్పుడు మనకి చిన్న ఆకులు వేసేసుకున్నాం. వేసేసుకుని ఇందులో కూడా చిక్సెస్ నింపేసుకుందామండి.
చూడండి ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడండి ఈ గ్యాప్లోనే మనము ఇంకొక బ్రాడ్నెస్ అండి, దీన్ని కూడా ఫిల్లింగ్ చేసేసుకుందాం. మళ్ళీ ఇక్కడ ఒక గ్యాప్లు అండి, చూడండి ఈజీగానే ఒకదాన్ని మీద ఒకటి వేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఇలా అనేది డిజైన్ అనేది మనకు సెట్ అయిపోతుంది. ఇప్పుడు దీని మీద ఒక మ్యాంగో షిప్ వేసేసుకుందామండి. పెద్ద మ్యాంగో షిప్ బాగుందంటే మ్యాంగో షిప్ వేసుకుందాం. అంటే చూద్దాం. చూడండి ఎంత అద్భుతంగా వస్తుందంటే మనం సెట్ చేసుకోవాలంతే అండి, చిన్న చిన్న బిట్స్. ఇప్పుడు దీన్ని కూడా ఒక లైన్ చేసేసుకుందాము, సరిపోతుంది. దీంట్లో కూడా మనం చిన్న చిన్న డేట్ చెక్సెస్ అనేది వేసేసుకుందాం. ఇలా మొదలు అనేది ఫినిషింగ్ బాగుంటేనే అండి డిజైన్స్లో బాగుండేది. ఇప్పుడు వీటిలో కూడా మనము ఒక చిన్న హార్ట్స్ని వేసేసుకుందాం. మిగిలిన స్పేస్లోనే మనము హార్ట్ వేసుకుంటున్నాం. ఒకవేళ మనకు స్పేస్ మిగలకోకుండా మనం హార్ట్ వేసేవాళ్ళం కాదండి. స్పేస్ ఉంది, డిజైన్ నింపుగా కనబడాలనే ఉద్దేశంతోనే నేను ఇంకొక హార్ట్ని కూడా రెండింటి మధ్య వేసుకుంటున్నాను. చూడండి ఇలా సెట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మనకు కొత్త కొత్త డిజైన్స్ అన్నీ వచ్చేస్తాయండి. చూడండి ఎంత అద్భుతంగా వచ్చిందో. ఇప్పుడు ఈ రెండింటికి తర్వాత ఇంకొకటి ఏం వేసుకుందాము. చూడండి ఇక్కడ కూడా మనము వీటిని ఇలానే వేసేసుకుందాం. దీంట్లో కూడా నెట్ వేసేసుకుందామండి. ఇదంతా నెట్ డిజైనే అండి, మొత్తం బిట్ ఈ డిజైన్ పేరే నెట్ డిజైన్ అండి. మనకి చూడండి ఎంత అందంగా ఉంటుందంటే మనకి వేసుకుంటే చేయి మీద మన ప్రింట్ వేసినట్లే ఉంటుందండి. ఇది యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది. ఓకే మర్చిపోయినాను, సారీ అండి. ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మ్యాంగో అనేది వేసేసుకుందాం. ఎందుకంటే నెట్ డిజైన్లో మ్యాంగో లేకుంటే ఎలా అండి, అందుకని ఒక మ్యాంగో కూడా వేసేసుకుంటాము. చూడండి ఇందులో కూడా ఒక డిజైన్ వేసేసుకుందామండి. నెట్ డిజైన్ అంటేనే నెట్, ప్రతి బిట్లోనూ నెట్ ఉంటేనే మనకు నెట్ బాగా కనబడుతుందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో. ఇప్పుడు ఇందులోకి ఒక హార్ట్ షేప్ అండి. చూడండి మనము చిన్న డిజైన్స్తోనే స్టార్ట్ చేసి మనము ఎంత ఫుల్గా వచ్చేసిందో మన డిజైను. చూడండి అంతా ఈజీనే అండి, మనం వేసేదాన్ని బట్టి ఉంటుంది. చూడండి మనము చిన్న చిన్న లేయర్స్తోనే స్టార్ట్ చేసేసుకుంటే మనకు ఒక పెద్ద డిజైన్ అనేది వచ్చేసింది. చూడండి ఇప్పుడు ఇక్కడ కూడా ఇలానే అండి. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక హార్ట్ షేప్ అయితే వేసేసుకుందామండి.
చాలా ఈజీగా చాలా క్విక్గా అయిపోయిందండి. చాలా ఫాస్ట్గా కూడా అయిపోయిందండి మనకి డిజైన్ అయితే. 3 డిజైన్లు కూడా మనము ఎంత ఫాస్ట్గా పెట్టేసుకుంటున్నామంటే చూడండి, 10 నిమిషాలు కూడా పట్టట్లేదండి ఒక డిజైన్ వేసుకోవడానికి. మనం ఇలానే వేసేసుకుంటూ ఉంటే పెద్ద డిజైన్లు పెద్ద పని ఏమి ఉండదండి మనకి. ఇవి చిన్నవన్నీ నేర్చేసుకుంటే ఆటోమేటిక్లీ పెద్ద డిజైన్ల బిట్స్ అన్నీ మనకు వచ్చేస్తాయండి. ముందు మనము ఏబిసిడీలు నేర్చుకున్నాము, ఇప్పుడు చిన్న పదాలు నేర్చుకుంటున్నాము. ఆ తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్, తర్వాత పారాగ్రాఫ్స్, ఎక్స్ట్రా ఇలా అన్నీ వచ్చేస్తాయి. చూడండి, ఇదైతే నెట్ డిజైన్ ఇదైతే ఇది షార్ట్స్ అండి. ఇది కూడా సైడ్ బిట్ డిజైన్ అండి. ఇప్పుడు నా పేరండి ఆర్ట్ బై షబానా. ఓకే అండి, చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ప్రతి ఒక్క డిజైన్ని చూడండి. ఫస్ట్ నుంచి డిజైన్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, ఇదైతే డే 8 అండి. ఈ డిజైన్స్కి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మనకి. ప్రతి బిట్ కూడా చూడండి ఎంత క్లియర్గా వచ్చాయో. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి. ఏమైనా మీకు సరిగ్గా కనపడలేదు, ఏమైనా ఇలా పెట్టండి అలా పెట్టండి అని నాకు సజెస్ట్ కూడా చేయొచ్చు, నేనేమనుకోను. అయినా నాకు మీ కామెంట్ అయితే చదవడం చాలా ఇష్టం అండి. దయచేసి కామెంట్ పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే డియర్ స్టూడెంట్స్, బాయ్.